హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బృత్ర వ్లాగ్స్. ఎట్లున్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు వచ్చేసి నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా కొంచెం వెరైటీగా, చాలా సింపుల్గా, ఈజీగా, కొంచెం థిక్ గ్రేవీతోనైతే మంచి కర్రీ చేస్తున్నాను. మీరు కూడా చేయాలి అనుకుంటే నా ప్రాసెస్ ఫాలో అయిపోండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ వీడియో చూసి లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి, ప్లీజ్ మర్చిపోకండి. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే బాగా వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా అండ్ ధనియా పౌడర్ అండ్ ఒక ఎగ్ అండ్ చికెన్కి సరిపడంత పెరుగు వేసేసి చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకోండి. మసాలాలన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోండి. ఇక్కడ ఈ కర్రీకి స్పెషల్ వచ్చేసి ఎగ్ అన్నమాట. కర్రీ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, అద్దిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఈ కర్రీలో మెయిన్ సీక్రెట్ వచ్చేసి ఎగ్ అనే చెప్పొచ్చు, అంత బాగుంటుందన్నమాట. అండ్ మ్యారినేషన్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక కడాయి తీసేసుకొని కర్రీకి సరిపడంత ఆయిల్ అయితే పోసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ అయితే చాలా తక్కువ యూస్ చేస్తున్నాను, ఇంకా మా బ్రిత్రకు ఆయిల్ పడట్లేదన్నమాట, చాలా దగ్గు వస్తుంది. అందుకే నేను ప్రతి కర్రీస్లో అయితే ఆయిల్ తగ్గించేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అండ్ కొంచెం హోల్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా యాడ్ చేయొచ్చు, లేదా మీ దగ్గర ముందుది ఉన్న వేసేయండి. నేనైతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ వేసి చేస్తున్నాను, స్మెల్ అయితే అదిరిపోతుంది ఇక్కడనే ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం అయితే నేను మ్యారినేషన్లో ఒక్క స్పూనే వేసాను, ఇప్పుడు ఇంకో స్పూన్ వేసేసుకోండి. ఇంకో స్పూన్ వేసేసి ఇంకా ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ముక్కలను ఇలా కడాయిలోకి ఇలా మంచిగా పర్చేసుకొని ఇంకా కొంచెం మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అట్లా వదిలేసేయండి. చికెన్లో నుంచి వాటర్ అయితే బయటకు వస్తుంది అన్నమాట. అండ్ తర్వాత ఇలా స్లోగా మీడియంగా అటు ఇటు ఇట్లా కలపండి. కర్రీ టేస్ట్ వచ్చేసి కొంచెం మనం పెళ్ళిళ్ళ తింటాం కదా చికెన్ ఫ్రై కర్రీ, ఆ టేస్ట్ అయితే వచ్చిందన్నమాట, చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకోసారి మూత పెట్టేసి ఇంకో 5 to 10 minutes ఉడికించుకుంటే ఇంకా ఆయిల్ అనేది బయటికి వస్తుందన్నమాట. ఈ చికెన్ని మొత్తం మనం వాటర్ లేకుండానే కుక్ చేసుకోవాలి, అయితేనే బాగుంటుంది. మనం ఎక్కడ వాటర్ అయితే యాడ్ చేయొద్దన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోసారి మూత పెట్టి మళ్ళీ ఒక 5 minutes వదిలేస్తే ఇలా అయితే చికెన్ కుక్ అయ్యిందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం గ్రేవీ కోసం అయితే ఒక హాఫ్ టొమాటో వేసేసి దీంట్లోకి అయితే వేసేస్తున్నాను. ఈ హాఫ్ టొమాటోను కూడా ఇలా బాగా కలిపేసుకోండి. నేను అది కూడా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేశాను. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 to 15 minutes అట్లనే ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అన్నమాట. ఇక్కడ మధ్యలో నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో 10 minutes అయితే ఇట్లా కుక్ చేసుకున్న తర్వాత అయితే ఇలా మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే పెళ్ళిలో తిన్న ఫీలింగే వచ్చిందన్నమాట, అంత బాగుంది కర్రీ అయితే. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.